థ్యాంక్ యూ ఫర్ ఇంత ముందు కలవకపోయినా మనం ఏం మీట్ పెట్టుకోపోయినా నేనేం అడగకపోయినా నాకు నా కుటుంబానికి మీరు అందంగా నిలబడారు. ఈ రోజు ఇలా వచ్చి మీతో మాట్లాడగలుగుతున్నానంటే దానికి మీరే కారణం. ఎవరు కానీ ₹1 తీసుకోకుండా ఏది ఆశించకుండా ఒక మంచి వైపు కానీ ఒక ధర్మం వైపు కానీ మీరు ఒక డెసిషన్ తీసుకొని అండ్ లిటరల్లీ కాపు కాశారు. ఎన్ని జన్మలు వచ్చినా మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందుకే ఇంక బయట ప్రతి బర్త్డేకి ప్రతి ఈవెంట్ కి మనం ఒక అకేషన్ చేయాలి. మీరు లేకపోతే మేము లేము. మాకు మా దేవుళ్ళు మా జనాలు ప్రజలు వాళ్ళకి మధ్యలో మీరే మీడియం మాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అడుగడుగునా మీరు ఎప్పుడు మీ సపోర్ట్ ఎప్పుడు మాకుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఏలేదు ఈసారి బర్త్డేకి అద్భుతమైన పనుల్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ లో డిఫరెంట్ డైరెక్టర్స్ డిఫరెంట్ నిర్మాతలు క్యాస్ట్ క్రూ అండ్ డిఫరెంట్ జానర్స్ అండి మంచి మంచి సినిమాలు చేస్తున్నాను. అండ్ అలాగే 16 సంవత్సరాల తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా సైన్ చేసాం బిజినెస్ తర్వాత. అండ్ రేపు మార్నింగ్ సర్ప్రైజ్ గా ఆ సినిమా ఒక చిన్న ఫన్ క్లిప్స్ రాబోతుంది. ప్రతి సినిమాలు కష్టపడతారు, మేము కూడా అందరిలాగే కష్టపడి డేవిడ్ రెడ్డి కూడా అద్భుతంగా డైరెక్టర్ గారు దాన్ని ఒక మ్యాగ్నమ్ ఆఫర్స్ లాగా దాన్ని చిత్రించారు. అది రేపు ఈవినింగ్ రాబోతుంది. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్. దట్ ఈస్ మై ఈ బర్త్డే నా హై. ఇప్పుడల్లా కాదండి, ఇప్పుడు ఎంజాయింగ్ మై యాక్టింగ్ కెరీర్. ఐక్య అనే ట్రస్ట్ అండి, ధైర్య సేన సమితి, ఐక్య ధైర్య సేన సమితి. ఇది నేను నా సతీమణి మోనిక గారు ప్రతి ఒక్కరు మేము ఫస్ట్ నుంచి సేవా కార్యక్రమాలు తన కుటుంబంలో కానీ మేము కానీ ఫస్ట్ నుంచి అది అలవాటు ఉంది. అండ్ ఒక ఆర్గనైజ్డ్ గా కాకుండా ఒక హాస్పిటల్ సెల్ఫ్స్ అనో లేకపోతే ఎడ్యుకేషన్ గా అనో ఊర్లో సమస్య అనో యాజ్ బేసిక్ యాజ్ ఎనీథింగ్. సో మాకు కంటిన్యూస్ గా రోజువారీగా నేను మా వైఫ్ గానీ కీప్ హెల్పింగ్ అండ్ దేవుడి బ్లెస్సింగ్స్ తో అండ్ వాళ్ళకి మా దగ్గరకు వస్తే ఒకటి పరిష్కారం దొరుకుతుంది వచ్చేవాళ్ళు. సో వి థాట్ ఇలాగా. అండ్ సమ్ టైమ్స్ మేము అవైలబుల్ ఉన్నప్పుడు చేస్తున్నాం, అవైలబుల్ లేనప్పుడు అది కొన్ని ఆగుతున్నాయి. సో ఇలాగా కంటిన్యూస్ గా చేసేటప్పుడు కొంచెం నమ్మకం హోప్స్ ఉంటుంది జనాలకి. సో ఆ హోప్స్ నిలబెట్టుకోవాలంటే వీ నీడెడ్ ట్రస్ట్. సో ఇది ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాము. అండ్ మా వైఫ్ కూడా ఇంకా ఫైనల్ గా ఈ బర్త్డే ముందు షీ ప్లాన్ ఎవ్రీథింగ్ చేసి ఇది ఒక ట్రస్ట్ గా పెడతాము, మన లైక్ మైండెడ్ వాళ్ళందరినీ జాయిన్ చేసుకుందాము, లెట్స్ డూ స్టేట్ వైడ్ అని చెప్పేసి బ్లడ్ క్యాంప్స్ తో మొదలు పెట్టాము. ఫస్ట్ రోజు హైదరాబాద్ లో చేయడం జరిగింది, కుక్కపల్లిలో లాంచ్ చేశాము. అలాగే కర్నూలులో పెద్ద ఎత్తున వచ్చి చేశారు ప్రతి ఒక్కరికి పాదాభివందనం ముందుకు వచ్చి చేసినందుకు. అలాగే కాకినాడలో కూడా మొదటి రోజు చేశారు. ఈ రోజు తిరుపతిలోను వైజాగ్ లోను 10 చోట్ల చేస్తున్నారు. అది ఇప్పుడు కాగదు, ఇది ఇంకా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ గా వెళ్ళాలి, అది వెళ్తూ ఉండాలి. ఇంకా ఎంతో మంది లోపలికి వచ్చి సేవ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫాము. అండ్ ధైర్యంగా మాట్లాడలేని వాళ్ళకి సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ తో కానీ ఏదైనా ఇబ్బంది పడుతూ గొంతిప్పని వాళ్ళకి ఇది ఒక వాయిస్ గా ఉంటుందనేసి తెలియజేస్తున్నానండి. అండ్ ముఖ్యంగా ఐక్య ధైర్య సేన సమితి అని ఈ పేరు ఎందుకు పెట్టా అంటే నేను ఎప్పటి నుంచో ఒకటి నమ్ముతానండి, విభజించుకుంటూ వెళ్తే అది కరెక్ట్ కాదు. అది బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చేసి వెళ్ళిపోయిన గిఫ్ట్, విభజించి పాలించడం. సో అది రైట్ కాదు, మనం కలుపుకుంటూ వెళ్ళాలి. 10 మంది కలిసి ఉంటేనే ఆనందం అది. సో అందుకోసం ఐక్య అని చెప్పి పెట్టాము. అండ్ దీని మీద మాకు ఫుల్ మర్యాద, ట్రస్ట్, గౌరవం, ఒక భయం, ఒక బాధ్యత దీని మీద ఉండాలంటే ఇది మా పిల్లల పేరుకి సంబంధించి ఉండాలని. అందుకే నా బాబు పేరు ధైర్యం, అందుకే ధైర్య అని పెట్టాం. అండ్ నా పాప పేరు దేవసేన, అందుకే సేన అని పెట్టాం. అండ్ ఐక్య ధైర్య సేన సమితి కూడా మా బిడ్డ లాంటిదే. అదే భక్తితో అదే భయంతో దానికి కూడా జాగ్రత్తగా పెంచుకుంటామని ఆ పేరు పెట్టడం జరిగిందండి.